కొత్త వంతెనలు వాస్తవంగా ఒకప్పుడు విజయవాడలో ప్రకాశం బ్యారేజీని ఏకైక వంతెన కృష్ణానది మీద. ఆ తర్వాత కనకదుర్గ వారధి కట్టారు. కృష్ణలంకలో ఉన్నటువంటిది కొత్త వంతెన లేకపోతే కనకదుర్గ వారధి అనేవాళ్ళు. అప్పుడు కనకదుర్గ వంతెన అని దానికి పేరు. ఇప్పుడు మన దీని దగ్గర ఫ్లైఓవర్ కట్టాక అది కనకదుర్గ ఫ్లైఓవర్ అంటున్నారు. ఇది కనకదుర్గ వంతెన ఒకప్పుడు కృష్ణలంకలో ఉన్నటువంటిది, మంగళగిరి వైపుకి వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది. అయితే ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ దగ్గర ఏది మన కాకాని దగ్గర నుంచి వెళ్తున్నటువంటి రోడ్డు విజయవాడలో గొల్లపూడి వైపుకి వెళ్తుంది కదా, అక్కడ 2 వంతెనలు కడుతున్నారు. అవి ఒకటి పూర్తయింది, ఇంకోటి పూర్తి కావాల్సింది. అదైతే ఆ రోడ్డు మొత్తం వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ కాకాని దగ్గర టోల్ గేట్ దగ్గర ఎక్కేసేస్తే డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ మన గన్నవరం దగ్గర దిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం కృష్ణానది మీద ఇంకొక బ్రిడ్జ్ ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల, పల్నాడు జిల్లా మాదిపాడు మధ్య నిర్మాణం జరుగుతుంది. 60.54 కోట్ల వ్యయంతో 4 రోజుల కింద పనులు ప్రారంభించారు. 13 పిల్లలతో 14.8 మీటర్ల వెడల్పుతో ఇది నిర్మాణం కాబోతోంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య దశాబ్దాల క్రితం వంతెన నిర్మించాలని ముత్యాల రాజప్రసాద్ ప్రతిపాదన పంపితే అప్పటి నుంచి పట్టించుకోలేదు. నది వెడల్పు ఎక్కువగా లోతుగా ఉండటంతో అప్పటి పరిస్థితుల దృష్ట్యా అంత ధనం వెచ్చించి నిర్మించాల్సిన అవసరం లేదని భావించారు. ఇప్పుడు వాటికి అనుమతిస్తున్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు పెట్టుకుంటానంది కాబట్టి.